క్రిస్మస్. ఇప్పుడు మీరంతా క్రీస్తు రావాలి అని ప్రయాసపడిన వారిని చూసాం. మరి రావాలి అంటే దానికి నియమం ఉంది. ఎలా పడితే ఎలా వస్తాడు ఆయన? ఇప్పుడు సుమయోన్ గారు ప్రార్థన చేశాడు, హన్న గారు ప్రార్థన చేశారు, భక్తులందరూ మొరపెట్టుకుంటున్నారు, ప్రజలందరూ ఆయన వైపు చూస్తున్నారు. బానిసగా బ్రతుకుతున్న వాళ్ళు మా విమోచకుడు వస్తే బాగుండు అని ఎంతోమంది దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు ఆ వాక్యం నెరవేరే సమయం వచ్చిందండి. సమయం వచ్చింది. ఆ సమయాన్ని మనం చూద్దాం. ఈరోజు మనమంతరం ఆలోచించబోయే అంశం ఏంటి అంటే మరియా అసలు ఏం చేసింది ఈవిడ గురించి మనం ఆలోచించాలి. మీ అందరికీ తెలుసు, అయినా వినే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త క్షమించండి 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. సరిపోతాము. థ్యాంక్ యూ. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని ఒక మాట కన్యకైన మరియ గురించి రాయబడిందండి. ఈమె స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన స్త్రీ. ఎలా ఆశీర్వదించబడ్డాడు అంటే ఆమె గర్భాన లోకరక్షకుడు పుట్టడమే, ఆమె గర్భంలో వాక్యం పుట్టడమే. నిజంగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినా? అవునండి. మన గర్భంలో యేసుప్రభు పుట్టాడు కదండి, మేము ఆశీర్వాదం లేని వారు అనుకోకండి. వాక్యాన్ని హృదయంలో ఉంటే నువ్వు కూడా ఆశీర్వదించబడిన వాడవే, ఆశీర్వదించబడిన దానివే. రక్షణ రావాలి, రక్షణ యేసు వలన ప్రకటిస్తే నువ్వు కూడా సుమయోనివే. రక్షణ అనేది ప్రజలకు శాశ్వతకాలం నిలవాలి, మనుషులు స్థిరపరచబడాలి, రక్షణలో వాళ్ళ వృద్ధి పొందాలని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడా అన్నవే. అంతే కదండి? అలాగే ఇప్పుడు మనం మేరీ గురించి ఆలోచన చేస్తున్నాం. ఈమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన స్త్రీ. ఎలాగంటే ఈమె సింపుల్, ఆమె గర్భాన లోకరక్షకుడు జన్మించాడు. జన్మించడానికి దాని వెనుక జరిగిన ప్రయోగం ఉందండి. ఒకటి, జన్మించడానికి మెస్సయ్య, ఈ వాక్యము, దేవుడు ఒక ఆకృతిని ధరించుకొని ఆమె గర్భంలోకి రావాలి. ఎందుకు వచ్చాడు అని అంటే వాక్యం నెరవేర్పు. కన్యక గర్భవతి ఏ కుమారుని కనును. ఆయన ఏది చేసినా ఒక ఆధారం ప్రకారం చేశాడు. ఏమంటే దేవుడు కూడా తాను లిఖించిన నియమాన్ని తను మీరలేదండి. దేవుడు అంటేనే నియమాంకితుడు, అంతే, దాన్ని మార్చలేడు ఆయన. ఆయన రాసిన నియమాన్ని ఆయన మీరలేదు. మనమెవరం మీరడానికి, దాన్ని తప్పిపోవడానికి, దాన్ని తప్పి బోధించడానికి? ఎవరని చెప్పండి? ఆయన రాసిన ఆ వాక్యానికి ఆయనే విధేయుడైపోయి ఒక శరీరాన్ని ధరించుకొని పసిబాలుడుగా ఒక తల్లి గర్భమందు రూపం జరగాలి. ఇప్పుడు ఎలా ఆ వాక్యం నెరవేర్చాలి అంటే ఆమె యూదురాలై ఉండాలి, భక్తిపరురాలై ఉండాలి, అందులో కన్యకయ్యే ఉండాలి, అన్మ్యారీడ్. ఆమె కోసం వెతుకుతున్నానండి దేవుడు. ఈ ప్రజలకు ఎలాగైతే ఉందో వాళ్ళందరికంటే ఎక్కువ కోరిక ఉంది. ఏమో అంతకుముందు కూడా దేవుడు వెతికాడేమో, దొరకలేదు కావచ్చండి. ఆ మరియనే ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన మరి అనేది ప్రేమించని కాదు. అక్కడ చూడండి, ఒక పోస్టుకు అర్హత కలిగిన వారిని కొంతమంది ఎంచుకుంటూ ఉంటారు. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా చూస్తూ ఉంటారు. అన్ఫిట్ అండి, ఇంత బాగుంది కానీ ఈ విషయంలో బాగాలేదు, ఈ విషయంలో బాగుంది కానీ ఈ విషయంలో బాగాలేదు. కొంతమంది రిజెక్ట్ అవుతూ ఉంటారండి. ఇక్కడ ఈ మేరీ దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాలుగా చూశాడండి దేవుడు. అన్ని రకాలుగా చూశాడు. శరీరపరకంగా చూశాడు, ఏమండి, మానసికంగా, ఆత్మీయంగా, వాక్యపరంగా అన్ని రకాలు చూసిన తర్వాతనే ఈమె కరెక్ట్, ఇప్పుడు మెస్సయ్యను పంపొచ్చు అని దేవుడు అనుకుంటున్నాడు ఆవిడ పట్ల. ఆమె ఎంత గట్టిదో, ఆమెలో ఎంత స్థైర్యం ఉందో, మెస్సయ్య రావడానికి ఆమె ఎంత ప్రయాసపడిందో మనకు తెలుసు. మరొక్కసారి దాన్ని చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, రైట్. ఇప్పుడు దేవుడు వచ్చాడండి ఆమె దగ్గరికి. ఇప్పుడు మన వాక్య భాగం చదువుకున్నాం కదా, లూకా సువార్తలో 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పిందండి. ప్రభు దేవుని దూత మాట్లాడుతూ ఉంది. అమ్మా నీకు శుభం అంటే ఏంటయ్యా శుభవచనం అంటే, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడని చెప్తుంది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా విన్నదండి దేవుని దూత చెప్పే మాటలు మరియ గారు చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఎందుకంటే అంతకు ముందే ఆమెకు ప్రదానం చేయబడింది కాబట్టి. దేవుడు నన్ను, ఎందుకంటే కొన్ని రోజుల్లో నాకు పెళ్ళి అయిపోతుంది, కొన్ని రోజుల్లో, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కొన్ని రోజుల్లో, కొన్ని దినాలలో నాకు పెళ్ళి అయిపోతుంది కనుక దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడేమో
అని అనుకుని చూసిందండి. కానీ ఆమె మాటలు ఆ దేవుని దూత మాటలు మాట్లాడుతుంటే అర్థమైపోయింది, నేను కన్యకను కదా, అది నాకు ఎలా సాధ్యమని అన్నది. దేవుని దూతకి సంగతి తెలియదు అంటారా? అయ్యా నేను కన్యను కదా, నేను పురుషుని ఎరగని దానినే. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగు జరుగునని ఆ దూతతో అనగా అన్నదండి. దూతతోటి, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, ఇప్పటి వరకు మా ఇజ్రాయేల్ చరిత్రలో కానీ పాత నిబంధన గ్రంథంలో కానీ ఇలాంటి సంఘటనలు లేవు. నేను పురుషుని ఎరగని స్త్రీని, నాకు అలాంటి అవకాశం రావడానికి భర్త లేడు కదా, ఇప్పుడు నేను ఎలా గర్భాన్ని ధరిస్తాను, నేను ఎలా శిశువును కంటాను, ఒక్కసారి పునరాలోచించండి అన్నట్టుగా మాట్లాడింది. ఈవిడ ఇలా ఎందుకు మాట్లాడిందో మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. ఏమండి, ఈవిడ ఇలా ఎందుకు మాట్లాడింది? నువ్వు దీనికంటే ముందు చరిత్ర తీసుకోండి. ఏ భక్తుని జీవిత చరిత్రలోనైనా చివరికి ఎలిజబెత్ గారికి అయినా ఆమెకు భర్తున్నాడు, శారా గారికి ఆమెకు భర్తున్నాడు. అలా ఒకవేళ భర్త లేకుండా గర్భవతి అయితే ఎలాంటి పరిస్థితితో ఉంటుందో ఆమెకు తెలుసు. ఆ ప్రాంతంలో ప్రియ దేవుని పిల్లలారా, యూదులు ఆ ప్రాంతం కానీ ప్రపంచమంతా కానీ జారత్వాన్ని, వ్యభిచారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇది గనక కనబడితే కొట్టి చంపడమే. సొదొమ గొమొర్రా పరిస్థితులు అదే కదా. ఏమండి, అలాగా నేను పురుషుని ఎరగని దానినే ప్రభువా, ఇది ఎలా సాధ్యం అని ప్రశ్న వేసిందండి. ఎందుకు వేసిందో దీనికంటే ముందు ఇలాంటి చరిత్ర ఒకటి జరిగింది. ఆదికాండము 38వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 38వ అధ్యాయము 24వ వచనం. పాత నిబంధనలో పేజీ నంబర్ 32 పేజీ. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెని కాల్చివేయవలనని చెప్పాను. చూశారు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ జరిగింది తామారు. ఈమె గురించి మనకు పాట కూడా తెలుసు, తామారు జీవితం గురించి. ఈమె చాలా పవిత్రమైంది, ఆ గర్భానికి అర్థం ఉంది అన్నది చాలా చరిత్ర ఉందండి. ఈ గర్భం వెనుక అసలు ఏం జరిగిందంటే, ఈ తామారు అనే స్త్రీ యూదా అనగా యాకోబు ఉన్నారు కదండి, యాకోబు గారు. ఈ యాకోబు గారికి 12 మంది కుమారులు, ఒక కుమారుడు యూదా. ఈ యూదా యొక్క కోడలే తామారు. తన కొడుకులు చచ్చిపోవడాలు, ఆ తర్వాత ఆవిడ తీసుకుపోయి తల్లి ఫ్యామిలీ దగ్గర విడిచి రావడాలు, ఆ తర్వాత గర్భవతి అయిందండి ఆవిడ. ఈ విషయం తెలియగానే చాలా సీరియస్ అయిపోయింది ఇజ్రాయెల్ జనాంగం. యాకోబు, యూదా వాళ్ళందరూ, ఎలా గర్భవతి అయ్యావు నువ్వు, ఎలా? వెంటనే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ తప్పుడు పని వల్ల, జారత్వం చేయడం వల్ల గర్భవతి అయింది. వెంటనే ఆమెను తీసుకొచ్చి కాల్చివేద్దామని నిర్ణయానికి వచ్చారండి. కొట్టి చంపేద్దాం, కాల్చేద్దాం. చూసారా, ఆలోచించండి. తప్పు ఆవిడ చేయొచ్చు, గర్భంలో శిశువు ఏం చేసింది గవని మనకు తెలియదు. గంత హ్యూమానిటీ లేదు, గంత దైవత్వం లేదు. అంత సీరియస్ అండి. నిందలు చూపించేవాడికి దాని వెనుకున్న నిజమేం తెలుసు కదా. ఏవండి, అలా అన్నమాట. గర్భవతి అంటే కొట్టి చంపేయడమే, కాల్చడానికి ప్రణాళిక సిద్ధమైందండి. అక్కడ ఏం జరిగిందో మీరు మనసు పెట్టి చదివితే మీకు అర్థమవుతుంది. అంటే చూడండి, పురుష ప్రమేయం లేకుండా గర్భవతి అవ్వడం ఇంపాసిబుల్. తామారు అయ్యింది అంటే ఖచ్చితంగా అలాంటి తప్పుడు పని చేసింది. ఆమెకు భర్త లేడుగా, ఎలా అవుతుంది అనుకున్నప్పుడు అండి. ఆ తర్వాత 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. అలాంటి వారిని ఏం చేయాలో, ఎలా చంపాలో ఒక చట్టమే బలంగా ముద్రించబడిన రోజులు అవి. చట్టాన్ని బాగా నమ్ముతారు వాళ్ళు. చట్టం, ధర్మశాస్త్రం ప్రధానంగా రాజ్యం వెళుతున్న రోజులండి. అలాంటి రోజుల్లో ఈ మరియా కన్యక గర్భవతి కుమారుని కనాలి. వాక్యం కూడా భలే రాశారండి వాళ్ళు. అది అసాధ్యం, కన్యక గర్భవతి కుమారుని కనడం అసాధ్యం. కనది కనుక చట్టం రాశారు. అలా గర్భం కాదు అయ్యి అయిందంటే ఖచ్చితంగా అంతే. మళ్ళీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. మళ్ళీ ఏంటో ఈ విశ్వాసం మరలా అర్థం కదా నాకు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. అబ్బా అనడమే మట్టికే నీకు తెలుసు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని నిరూపించిన ఒకే ఒక్క స్త్రీ మిస్టర్ మేరీ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన గురించి మనకు తెలియట్లేదండి. నిరూపించడానికి ఆమె దగ్గర వైద్యశాస్త్రం లేదు, మంది లేరు, మార్బరం లేదు. కానీ పరిశుద్ధాత్మ వలన మెస్సయ్య పుట్టాడు అని ప్రపంచానికి నిరూపించింది ఆవిడ.
చెప్పలేదండి, నిరూపించింది. ఎలానో అది బైబిల్లోనే ఉంది. మన కొత్తగా నేను చరిత్రపరమైన ఆధారాలు, భౌగోళికపరమైన ఆధారాలు, వైద్యశాస్త్రపరమైన ఆధారాలు చూపించాను. బైబిల్లోనే ఆమె ఎలా నిరూపించిందో చూపిస్తాను అంతే. ఏమండి? రైట్, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే అన్నది ఆవిడ, నేను పురుషుని ఎరగని ధారణ, ఇది ఇంపాసిబుల్ తండ్రి. మరలా ఒక నమ్మకం, మీ దేవుడికి అసాధ్యం ఏంటి, ఏది ఉంది అనగానే దేవుడు చెప్పాడు. చూడండి అక్కడ మరలా లూకా సువార్తకు రండి. మరలా లూకా సువార్త మొదటి అధ్యాయంలో మళ్ళీ ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఏం చెప్తున్నాడంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకోను గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును అని చెప్పాడండి. అమ్మా నువ్వేం బాధపడకు, నీ అనుమానం నాకు అర్థమైపోయింది, దీని తర్వాత వచ్చే సమస్య నీకు అర్థమైపోయింది, దీన్ని ఎలా నిరూపించాలో నీకు తెలుసు. అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది తల్లి, పురుష ప్రమేయం వల్ల కాదు. నీ ఆలోచన కరెక్టే, కానీ దానికి మించినది శక్తి దేవుడిది. నీ భావం కరెక్టే, తప్పు కాదు, కానీ దానికి మించిన వాక్కు దేవుడిది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదా? అమ్మా మీరు ఎర్ర సముద్రం పాయలేడని నమ్ముతారా? నమ్ముతాం. అది ఎలా అయింది? దేవుడి శక్తి వల్లనే కదా. రాత్రి అగ్ని స్తంభం ఎలా వచ్చింది? దేవుడి శక్తి వల్లనే కదా. అసలు సృష్టి లేనప్పుడు ఎలా పుట్టింది? దేవుడి వలనే కదా. ఈ గాలి ఎలా తయారైంది? దేవుని వలనే కదా. ఒక వృక్షం ఎలా మొలిచింది? ఒక కాయ ఎలా తయారైంది? ఈ శూన్యంలో భూమి ఎలా నిలబడింది? దేవుడి వలనే కదా. దేవుడి వలనే కదా. మీరు ప్రతిదానికి దేవుడుని నమ్ముతారు కదా. దేవుడికి అసాధ్యమైనది ఏది ముందు తల్లి? అలాంటి పరిశుద్ధాత్మ శక్తి, అలాంటి దైవశక్తి వల్లనే నువ్వు గర్భవతి అవుతావు. నీకు తెలిసిన రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, గర్భవతి అవ్వడం అంటే ఇంతే అనుకున్నావు, కరెక్టే. కానీ నీ ఊహకు మించిన శక్తి అమ్మ దేవుడిది. ఏమండి? నీ ఊహ మించింది దేవుడి శక్తి. ఆయనది చాలా ఉంది. దేవుని వల్ల ఇది అవుతుందా నువ్వు అనకు, ఆయన వల్ల ఏదైనా అవుతుంది. ఆయన చేయడానికి సమర్థుడు, దానికి నువ్వే కరెక్టు. అందుకే నేను ఎంచుకున్నాడు తల్లి, అందుకే నేను ఎంచుకున్నాడు. ఇప్పుడు దేవుడు అలాంటి ప్రపంచం చెవులే గింగిరిపోయేటివి అసలు నమ్మలేరు, ఆశ్చర్యపడతారు. ఆ వార్త వినగానే ఆశ్చర్యం, ఒక పక్క అపనమ్మకం, ఒక పక్క దేవుని శక్తి తెలిసిన వారు గంతులు వేయడం. ఏమండి? చాలా జరుగుతాయి. నీ హృదయంలో నుంచి కూడా ఖడ్గం కూడా బయలుదేరుతుంది. దేవుడికి అసాధ్యమైనది ఏదంటే ఉందో ఒకసారి చూడు. ఏమ్మా ఒకసారి చూడు. నోవాహు అనే ఒక భక్తుడి నుంచి ప్రపంచాన్ని నిర్మించలా? ఆదామును సృష్టించలేదా? మట్టి నుంచి జీవాన్ని రప్పించలేదా? ఒక ఎముకను తీసుకొని ఒక స్త్రీని తయారు చేయలేదా? నాసికారంధ్రములు ఊది జీవాన్ని ఇవ్వలేదా? ఒకసారి ధర్మశాస్త్రాన్ని పరిశీలించమ్మా. అవును మీకు సాధ్యమే, నమ్ముతున్నానయ్యా, నీకు సాధ్యమే. అయిపోయిందండి, అయిపోయింది. ఆమె గర్భవతిగా రోజుల దగ్గర పడ్డాయి. దేవుడు ఆమెతో మాట్లాడాడు. దేవునికి ఆ విశ్వాసం ఉంది. ఇక్కడ వరకు బాగుందండి. ఇక్కడ నుంచి ట్విస్ట్ ఆరంభమవుతుంది. దేవుని శక్తి ఆమె నమ్మింది. దేవుడు కూడా ఆమెను ఎంచుకున్నాడు. ఈ వార్త నీకంటే నాకంటే ఎక్కువగా దుష్టుడికి తెలుసు. వాడు ఏది తిన్నని మార్గంలో చెడగొట్టడమే వాని పని. దేవుడు చేసిన ప్రతిదాన్ని చెడగొట్టడమే వాని పని. ఆయన ఒకటి, వాని భాష ఒకటి. దేవుడు చెప్పిన ప్రతిదానికి వక్రంగా తిప్పడమే వాడి పని, ఇంకేం లేదు. వాని పనే అది. వాడు అందుకోసం పుట్టినట్టు ఉంటాడు. ఇప్పుడు సాతాను తెలియదంటారు ఈ ప్లాన్. మరి వాడిని మాస్టర్ ప్లాన్స్ చేస్తాడు. రేపు ఇంకో స్త్రీ వస్తుంది, కన్యక. అవును నేను గర్భవతినే, నేను దేవుని దయ వలనే కుమారుని కంటున్నాను అంటది. రావనుకుంటున్నారు ఈ సమస్యలు. చెప్పాను కదా, అపోస్తల బోధ ఉన్నప్పుడు దుర్బోధ కూడా ఉంది. దేవుడు వెలుగుని కలిగిస్తే చీకటి కూడా వచ్చింది. అర్థం చేసుకుంటున్నారు లేదా? క్రీస్తు అనే పదం ఉంటే అబద్ధము క్రీస్తు అని కూడా రాయవలసి వచ్చింది బైబిల్లో. అంటే వాడు క్రియేట్ చేస్తాడు, వాడి క్రియేషన్ అలాంటిది. మరి దుష్టుడు కూడా తన పనిలో తాను ఉండిపోయాడు. ఒకటోది, ఎలాగైనా సరే ఈ గర్భం అపవిత్రం అని నిరూపించాలి, ఈ గర్భం సామాన్యమే అని నిరూపించాలి. రెండోది, ఇలాంటి ఒక స్త్రీని మరలా నేను ప్రేరేపించి గర్భవతిని చేసి, ఇగో ఇది కూడా దేవుని వలన వచ్చిన గర్భమే. ఇంకో స్త్రీ ఓ 50 మంది వచ్చారు అనుకో ప్రాంతంలో, ఏం చేద్దాం? అవును మా గర్భాలు కూడా పవిత్రమేనే, ఇవి కూడా మెస్సయ్య రాబోతున్నాడు అనే తప్పుడు వార్తలు ప్రపంచానికి వెళ్ళాయి అనుకోండి, అసలేంటో తెలుసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి ప్రపంచం. దానివల్ల అసలు దెబ్బైపోతుంది. సృష్టిని నిర్మించడానికి దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడో, మెస్సయ్యను భూమి మీదకి తీసుకురావడానికి అంతకంటే ఎక్కువ జాగ్రత్త పడ్డాడు.
అందుకే గొర్రెల కాపరులు చెప్పాడు, మీకు ఆనవాలు. ప్రతిదాన్ని ఒక ఎవిడెన్స్ ఇచ్చి, ఒక రుజువునిచ్చే కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. కాపాడుకుంటూ వచ్చాడు. ప్రకృతిపరమైన ఇచ్చాడు, వాక్యపరమైన ఇచ్చాడు. ఈ కాలంలో మేధావులు ఆలోచించినా వారు దొరకాలి వారికి అను ప్రకృతిపరమైన ఇచ్చిపెట్టాడు. ఏందండి, జాగ్రఫీలుగా భౌగోళికపరమైన ఆధారాలు ఉంచాడు, వాక్య సంబంధమైన ఆధారాలు ఉంచుకుంటూ వచ్చాడు ఆయన. ఆమె నమ్మింది బాగుంది, ఆమె గర్భాన మెస్సయ్య రాబోతున్నాడు. ఇప్పుడు ప్రదానం చేయబడిన ఒక భర్త ఉన్నాడు కదా జోసెఫ్, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏమండి, నేను తప్పుడు స్త్రీ అని ఎవరు చెప్పరు. అది ప్రపంచమంతా అలా ఉంది అప్పటికే. ఏమమ్మా, ఇలాంటి తల్లుల మనసు ఎలా ఉంటుందంటే, సొలొమోను కాలంలో కూడా ఉంది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఒక బిడ్డ చచ్చిపోయాడు. బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని పంచాయతీ జరిగింది ఆడ. అంటే తల్లి పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటుంది, అంతటి ప్రేమ ఉంటుందండి పిల్లల పట్ల. మాతృత్వం అనేది అంత గొప్పది. దేవుడే కలిగించాడు అనుకున్న ప్రేమను. నేను నమ్ముతున్నాను దేవుడి వల్ల జరిగిందని. ఇప్పుడు నేను ఈ సొసైటీని ఎలా ఒప్పించాలి కదా మరి. నాకు విశ్వాసం ఉంది, రుజువు లేని విశ్వాసం ఫెయిల్యూర్ అని బైబిలే చెప్పింది. ఎలా నిరూపించే సమయం ఆసన్నమైందండి. ఇప్పుడు ఆ వార్త ఎవరికి తెలిసిందంటే, మత్తయి సువార్త 18 మొదటి అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె గర్భవతి అయి భర్త అయిన యోసేపు నీతిమంతుడు ఉండి ఆమెను అవమానపరచంలోకి రహస్యంగా విడనాడ ఉద్దేశించను. ఈయన నీతిమంతుడు కదండి, ఇతరులను అవమానించడానికి ఇష్టపడాడు. గుర్తుపెట్టుకో, నేను నీతిమంతుణ్ణి. నేను ఇతరులను అవమానపడేటట్టు మాట్లాడుతున్నా అంటే నేను నీతిమంతుని కాదు. సింపుల్, అంతయ్య. ఇతరుల గురించి అవమానంగా నువ్వు మాట్లాడుతున్నావు, చెప్తున్నావంటే నువ్వు నీతిమంతురాలు కాదు, నీతిమంతుడు కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జోసెఫ్. అంతే కదా, ఆయన నీతిమంతుడు కనుక తనను అవమానపరచలేదండి. నన్ను అవమానపరచలేదు. నువ్వు తప్పుడు దానివని ప్రపంచంలో తీసుకొచ్చి, ప్రజల మధ్య తీసుకొచ్చి, రాళ్ళతో కొట్టించి, అవమానపరిచి చేయాలనుకోలేదు. వదిలేండి, పర్లేదు, వదిలేద్దాం అనుకొని ఎంత విధేయత కలిగిన వాడు, దేవుని పట్ల ఎంత మంచి పర్సన్ అండి ఈయన గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఏమండి, ఆయన చూడండి నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆమెను అవమానపరచలేదు. నువ్వు ఇతరులను అవమానపరిచేటట్టు మాట్లాడుతున్నావు, కించపరిచేటట్టు మాట్లాడుతున్నావు, దూషించేటట్టు మాట్లాడుతున్నావు, తప్పు వారిది, తప్పుడు పనులు అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు నీతిమంతురాలవు కాదు, నువ్వు నీతిమంతుడవు కాదు. అది నేనైనా నువ్వైనా గుర్తుపెట్టుకో. దానికి సాక్ష్యమే జోసెఫ్. అవమానపరచలేదండి. మరి మీరేమన్నా అవమానపరిచేటట్టు ప్రవర్తిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. అలా అవమానపరిచేటట్టు మీరు కనుక ఉంటే మీరు నీతిమంతుల జాబితాలోకి రారు. ఓకేనండి, రైట్. కానీ దేవుడు కలుగజేసుకున్నాడండి. ఈయన కనుక దాన్ని అవమానించాడు అనుకోండి, ఇక మార్చడం ఇంపాసిబుల్ కదండి. అందుకే దేవుడే మేరీతో ఎలా మాట్లాడాడో ఇప్పుడు జోసెఫ్తో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు. ఆడ మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా చూడండి, 20వ వచనం. ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా అతడు ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమే, దావీదు కుమారుడైన జోసెఫ్, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని మొత్తం చరిత్ర అక్కడైతే ఎలా చెప్పాడో ఇక్కడ కూడా చెప్పాడు. దేవుడికి చాలా గొప్ప లక్షణం ఉంటుంది. ఏమండి, సంసోను విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు తన భార్య, ఆ తల్లికి ఎలా అయితే చెప్పాడో తన భర్త కూడా అలాగే చెప్పాడు. ఏమండి, అక్కడ ఇస్సాకు జనన విషయంలో కూడా అబ్రహాంతో ఎలా మాట్లాడాడో దేవుడు మన శారాతో కూడా అలాగే మాట్లాడాడు. ఇంకా ఎవరితో మాట్లాడాడు, అదంతే అనుగుణం. ఈ విషయంలో దేవుడు ఇద్దరితో మాట్లాడాడు. సాంసోన్ జనన విధానంలో కూడా అలాగే ఇద్దరితో మాట్లాడాడు. పని కట్టుకొని మరలా వచ్చి ఇద్దరితో మాట్లాడాడు. అక్కడ ఇస్సాకు పుట్టేటప్పుడు కూడా అబ్రహాంతో మాట్లాడాడు, అక్కడ శారాతో మాట్లాడాడు. ఇక్కడ జోసెఫ్తో మాట్లాడాడు, దేవుడు మేరీతో మాట్లాడారు. ఎందుకంటే అది వార్త వైరల్ అవుతుంది. కావాలి, నింద మంచిదే, నింద మంచిదే. ఆ నింద పడినప్పుడే నువ్వు నిరూపించుకునే ఛాన్స్ ఉంటుంది. నిజం. అలాగని ప్రతి నింద నిజం అనుకునేరు సోమా, ప్రతి అభియోగం వాస్తవం అనుకునేరు కదా అండి. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు జోసెఫ్ గారు నమ్మేశారండి. నిజమే, దేవుడు వలన జరిగింది ఇది. ఇప్పుడు ఈయన నమ్మేశారు, ప్లస్ ఆవిడ నమ్మేసింది. వీరిద్దరంతా సరిపోతుందా? ఈయనకు దేవుడు ఎందుకు ప్రత్యక్షమే చెప్పాడంటే అది ప్రిన్సిపుల్. అక్కడ అలాగే సంసోను జనన విధానం కూడా అలాగే జరిగింది. ఇద్దరు చెప్పానండి. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ గర్భానికి కారణం నేను కాదు అని జోసెఫ్ ప్రకటించాలి.
ఈ గర్భానికి కారణం దేవుడు, లేఖనాలు, ప్రవచన నెరవేర్పు జరుగుతుంది అని ఇద్దరు కలిసి దాన్ని నిరూపించాలి. ఇప్పుడు నిరూపించకపోతే నువ్వు నమ్మితే నమ్ము అనుకుంటా పోతే కుదరదు బిడ్డ, అది కుదరదు. దానికి జోసెఫ్ కరెక్ట్ పర్సన్, నిరూపించడానికి కరెక్ట్ పర్సన్ జోసెఫ్. దానికి ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి కరెక్ట్ పర్సన్ మేరీ. ఇది కరెక్ట్ పర్సన్. వాళ్ళకున్న విశ్వాసాన్ని ఎల్లప్పుడూ దేవుని కోసం నిరూపించుకుంటారు. ఇది మహాయాగం, మహా ప్రాజెక్ట్. ఇది యేసుక్రీస్తు జనన విధానం. ఇవ్వండి. ఇంకొక మీకు విషయం అర్థం కావాలి. నిరూపించకపోతే ఏమవుతుందో నీకు విషయం అర్థం కావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం అండి. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇక్కడ ఎవరి సందర్భం అంటే, ఒక స్త్రీని పట్టుకొని, యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఒక స్త్రీని వారి మధ్యలో నిలబెట్టి, ఈమె తప్పుడు పని చేసే స్త్రీ మేము పట్టుకున్నాం, మన ధర్మశాస్త్రం ప్రకారం ఇలాంటి పాప పనులు, వాక్య విరుద్ధమైన పనులు చేసే ఇలాంటి స్త్రీని మేము కొట్టి చంపాలి కదా, మేము వాక్యాన్ని పాటిస్తున్నాం కదా అని ఒక నియమంలో ఉన్నారండి వాళ్ళందరూ. అంటే అలాంటి పనులు చేసేవారిని, అలాగ గర్భం ధరించుకున్న వారిని కొట్టి చంపాలి నియమం అండి. ఈ నియమాన్ని ఎవరు మార్చలేరు ప్రియ దేవుని పిల్లలారా. అప్పుడు యేసుప్రభు లేడు మేరీని కాపాడడానికి, మోషే గారు లేరు. ఏవండి, అలాగని దేవుడు రాడు దేవుడు. నిరూపించుకోవాలి అది నువ్వే. జోసెఫ్ ఒకటి జ్ఞాపకం పెట్టుకో, అవును నా భార్య అయ్యా అని నువ్వు ఎక్కువ ఓవర్గా మాట్లాడినావు అనుకో, దేవుని కార్యం దెబ్బతింటుంది కదా అండి. జోసెఫ్ కూడా ఎక్కువ నోరు జారాడు అనుకోండి అక్కడ. అవును, భార్య మీద అతి ప్రేమతోటి ఆయన వాస్తవం మాట్లాడకపోయినా మేరీకి అన్యాయం, పరిశుద్ధాత్మక అన్యాయం జరుగుతుంది, అసలు మానవ జాతికి అన్యాయం. అవునండి, మేము ఇష్టపడ్డాం, ఆయన ఈ మాట నోటి నుంచి వచ్చిన యేసు పుట్టుక కలంకం అవుతుంది. అవును, ఆ భర్త భార్య ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయంలో నువ్వు మేరీని కాపాడినవన్న అవుతావేమో, కానీ వాక్యాన్ని నెరవేర్చిన వాడిని కావు జోసెఫ్. బీ కేర్ఫుల్ అని దేవుడు అందుకే వార్నించాడు కలలా. ఆమె పరిశుద్ధాత్మలో గర్భం ధరించింది. నువ్వు మేరీ మీద ప్రేమతోనో, ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటేనో కరిగిపోయి కుంగిపోయి నేనే ఒప్పుకుంటాను లేదు నా వలన అని ఎమోషనల్ అవ్వకు. అలా ఏవనుకోండి, నువ్వు మంచి భర్త అవుతావు, మంచి ఫ్రెండ్ అవుతావు, తర్వాత మేరీని కాపాడినవాడు అవుతావు, అంతే తప్ప వాక్యాన్ని నెరవేర్చిన వాడు వేడ అవుతావు, క్రిస్మస్కు పునాది ఎడ వేస్తావు. అందుకే నేను దేవుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చిపోయాడు. ఇప్పుడు జోసెఫ్కు చాలా స్ట్రాంగ్ అయిన పరీక్ష ఉంది, మేరీకి స్ట్రాంగ్ అయిన పరీక్ష ఉంది. అలాగనే మేరీ మీద మరణ మృదంగం మారుమోగుతుంది. ఎందుకు రాళ్ళతో కొట్టి చంపాలి కదా. తప్పుడు చేసిన స్త్రీ గర్భవతి అయ్యింది. ఎలాగా? నీకు ఏమైనా పెళ్ళి అయిందా జోసెఫ్? కాలేదు. మరి గర్భానికి కారణం ఎవరు అని వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం కావచ్చు, చట్ట ప్రకారం కావచ్చు, 1000 రకాల ప్రశ్నలు, 100 ప్రశ్నలు వెంటాడతాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలు తట్టుకోలేక అడ్డంగా తల్లిపోడు అనుకోండి జోసెఫ్, ఆమెను వదిలేస్తారు మేరీని. పెళ్లి చేసేయండి బాబు, పెళ్లి చేసేయండి, ఎవరైనా ఉంచకండి అని అనేస్తారు. అక్కడ మేరీ సేఫ్, కానీ ఆమె గర్భంలో మెస్సయ్య సేఫ్ కాడు. అర్థం చేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు జోసెఫ్ మీద ప్రణాళిక ఉంది, మేరీ మీద ప్రణాళిక ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా నిరూపించాలి ప్రభువా? అలాగని వైద్యశాస్త్రం వీళ్ళ చేతుల్లో లేదండి. ఇగో ఈ వైద్యశాస్త్రం ప్రకారం ఈ IVF అదో ఇదో చెప్పడానికి అది అక్కడ లేదు కదా. అలాగని ధర్మశాస్త్రం అలాంటి క్రియ జరిగినట్టు కూడా ఆధారాలు లేవు కదా. ఇప్పుడు ఎలా నిరూపించాలి దీన్ని? అలాగని మభ్యపెట్టడానికి ఏం లేదండి. అవునండి, దేవుడి వల్ల జరిగింది. మా చెవులు పువ్వు పెట్టకు బిడ్డ, దేవుడి వల్ల జరిగిందని అక్రమాలు చేసుకుంటూ పోతే ఊరుకుంటుందా ధర్మశాస్త్రం? ఏవండి అలాగని అందరికీ దేవుడు కనిపించి ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందని అని చెప్పుకుంటూ కూడా దేవుడు. కానీ అది పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. నిజం. మేరీ నువ్వు నమ్ముతావా? నిజం. జోసెఫ్ నువ్వు నమ్ముతావా? నమ్ముతున్నాను ప్రభు, పరిశుద్ధాత్మ వలన అయింది. దీన్ని నిరూపించడం మీ చేతుల్లోనే ఉంది. ఎలా నిరూపిస్తారో జాగ్రత్త. ఎక్కువగా మాట్లాడకే ఏది పడుతుంది. మనం కూడా ఎవరికి పడితే ఏది పడితే చెప్పేస్తూనే ఉంటాం. అందుకని సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, సంగతి దాచుట దేవునికి మహిమ, దాన్ని పరిశీలించుట రాజులకు ఘనత ఉంది. నువ్వు సంగతి దాస్తున్నావంట దేవుని లక్షణం అనేది. అది నిజమా కాదా అని పరిశీలించి నువ్వు చేస్తున్నావంటే అది నీ రాజలక్షణం అని చెప్పాడు సామెతల గ్రంథంలో.
సంగతి దాయడం దేవునికి మహిమనంటది. అది నిజమా కాదా, వాస్తవం ఏందని బాగా ఉన్నతంగా యథార్థంగా పరిశీలించే లక్షణం అది రాజలక్షణం, రాయల్టీ అని చెప్పింది బైబిల్. మనకు అవన్నీ ఉండేవండి. అంత దైవత లక్షణాలు మనలో ఉండవు, రాజలక్షణాలు మనలో ఉండవు. అందుకే చెప్పడం కావాలి మనకు, అంతే. ఏదైతే చెప్పడం కావాలి. దీన్ని చెప్పడం వల్ల పని చేసేవాడు ఎక్కడ దిలవతాడో, చర్చికి వచ్చేవాడు ఎలా బ్రేక్ అయిపోతాడో, దేవునికి ప్రార్థన చేసేవాడు ఎలా విరక్తి చెందుతాడో, ఇవన్నీ మనకు తెలియదండి. చెప్పడం కావాలి నీకు. నీలో దైవగుణం లేదు, రాజగుణం లేదు. చెప్పగుణం ఎవరిది? ఒక్కరిదే. జాగ్రత్త వినండి అమ్మా, అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వాటికు రుజువునై ఉన్నది. మేరీ, నీకు విశ్వాసం ఉందా? అవుంది. జోసెఫ్, నీకు విశ్వాసం ఉందా? దేవుడి వల్ల జరుగుతుంది. కానీ అవునయ్యా, మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసానికి ఏముందండి? రుజువు ఉన్నదని చెప్పి వెళ్ళిపోయాడు దేవుడు. మీరు నమ్ముతున్నది కదా విశ్వాసం, దేవుడి వల్ల జరుగుతుంది, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అవును, లేఖనాల ప్రకారం కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయన భుజముల మీద భారం ఉంటుంది, ఆయన మెస్సయ్య జీసస్ క్రైస్ట్ దైవం. అనేకమైన నమ్మకం, విశ్వాసం మీరు వాక్యం మీద ఉందా? అదే ఇప్పుడు మీకు నెరవేరబోతుంది మీ జీవితంలో. కానీ దీన్ని నిరూపించాలి సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. నిరూపించాలి అంటే ఆ వాక్యం ఎవరు చెప్పారు, ఎవరు ఉద్దేశించి చెప్పారు? కన్యక గర్భవతి కుమారుని కనుమ ప్రవచనం ఏ గ్రంథంలో ఉందో ఆ గ్రంథం వీరికి తెలియాలి. ఆ గ్రంథం రాసేటప్పుడు, ఆ వాక్యం రాసేటప్పుడు ఆ ప్రవక్త ఎవరిని ఉద్దేశించి రాశాడు, దేనిని ఉద్దేశించి రాశాడు, అది ఏ కాలానికి నెరవేర్చని చెప్పాడు, అలా నెరవేర్చబడే కుటుంబం ఎలా ఉంటుంది, మరి భక్తి ఎలా ఉంటుందో, ఇవన్నీ విషయాలు కూలంకుషంగా దేవుని సమక్షంలో వారు నిరూపిస్తేనే యేసు పుట్టుకకు కలంకం కాదు. ఎమోషనల్ అయిపోయి తట్టుకోలేక తలదించుకొని మౌనంగా ఉండిపోతే యేసు పుట్టుకనే కలంకం. నో క్రిస్మస్. అర్థమవుతుందో లేదో? మనకు విశ్వాసం ఉంది కానీ దాన్ని నిరూపించుకునే పనిలో మనం లేవు. మనకు విశ్వాసం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, కానీ దాన్ని నిరూపించుకోమండి. దాన్ని మనం తట్టుకోలేం వచ్చే శ్రమల్ని. మనకు వాక్యం చెప్పాలని ఉంది కానీ రాబోయే విపత్తులను తట్టుకోలేదు. ఇతడు కాదు కానీ వాళ్ళతో అవుతుందని దేవుడు అప్పగించాడు. నిరూపించుకునే, ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనప్పుడు అది ఇంపాసిబుల్ అయ్యా. కన్యక గర్భవతి కుమారుడు కాదు. మరి వాక్యం నెరవేర్చబడింది కదా, రాయబడింది కదా. ఆ రాయబడిన వాక్యం ఇప్పుడు ఎలా నెరవేరుతుందో జోసెఫ్ మీరు నిరూపించాలి. వాళ్ళు వైద్యశాస్త్రం లేదండి, భౌగోళికపరమైన అంశాలు లేవు, వాళ్ళకున్నది ఒకే ఒక ఆధారం ఈ బైబిల్. దీని ప్రకారం నిరూపించాలి వాళ్ళు. ఇలా అలాంటి దాఖలాలు లేవు. ఎలా? అలాగని అక్కడ ఉన్న ఇజ్రాయేల్ అమాయకులు ఏం కాదు. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు యేసునే చంపేసిన వాళ్ళు, యేసునే అపోస్తులను చంపేసిన వాళ్ళు. మేరీ ఒక లెక్క, జోసెఫ్ ఒక లెక్క. ఏమండి ఇప్పుడు అంతమందిలో నిరూపించాలాడా? నిరూపించకపోతే బాగుండదండి. యేసుప్రభు దయామయుడు కాబట్టి ఆ తప్పుడు చేసిన స్త్రీని వదిలేయా అని లేడు కదా. యేసుప్రభు లేడు కదా మేరీ జోసెఫ్ను కాపాడడానికి. ఒకవేళ మాటతో కాపాడబడినా వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి జోసెఫ్ నోరు జారినా సరేలే అండి, ఎట్లయితే దేవుడు చూసుకున్నాడని కాంప్రమైజ్ అయిపోయినా, మరలా చెప్పాను క్రిస్మస్ అనేది ఉండదు. అది జోసెఫ్ వల్ల కలిగిందే. అలాగే నిరూపించకపోతే అది జోసెఫ్ వల్ల కాకపోతే ఇంకొకరి వల్ల. ఇదండి ఇప్పుడు అంతే. ఏం చేయాలో అర్థమైతే లేదు. కానీ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకు బైబిల్ నిరూపించేసి పెట్టింది. విశ్వాసానికి నిరూపణ ఉంది, అది నిరూపించడం నీ వల్ల అవుతలేదు. అంత మాత్రాన మిస్ అయ్యలేదనుకో. నిరూపించే తత్వం నీలో ఉంది. నీలో ఉన్న విశ్వాసము పరలోకం నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు నిరూపించాలి బిడ్డ. నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ ప్రకటన ద్వారా, నీ సిన్సియర్ ద్వారా దాన్ని నిరూపించవచ్చు. దాన్ని కళ్ళద్దాలు పెట్టి అబులు తెలుసుకొని చూపించడం కాదు. నీ విశ్వాసం ద్వారా దాన్ని నిరూపించవచ్చు. నాకు నిరూపించవచ్చు అని బైబిల్ చెప్పింది. కానీ విశ్వాసం ఉంది కదా, దాన్ని ఎలా నిరూపించాలో తెలుస్తలేదు. మెస్సయ్య ఉన్నాడు కానీ ఆయన ఎలా ప్రకటించాలో తెలుస్తలేదు. కానీ వాళ్ళకి తెలిసిపోయిందండి ఎలా నిరూపించాలి అని. అంటే దేవుడు నిరూపించడం సిద్ధంగా ఉంటాడు. ఇజ్రాయేల్ ఉన్నారు కదండి, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషే గారు నిరూపించుకున్నాడు. ఒక రై నీ చేతి ఇక్కడ పెట్టుకో అన్నాడు. అక్కడికి వచ్చిన మోషే అనేకమైన అద్భుత కార్యములు చేసి నిరూపించాడు. ఆ తర్వాత ఇంకొక గొడవ వచ్చేసిందండి. మోషేను దేవుడు నాయకత్వానికి ఎన్నుకున్నాడు, వాళ్ళ బ్రదర్ అయిన అహరోనుని యాజకత్వానికి ఎన్నుకున్నాడు. ఇది కొంతమంది గిట్టలేదు. అప్పుడు కొరోహ ఒక వర్గం లేచి, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడా,
మేము మమ్మల్ని మోసం చేస్తాం అని ఒక వర్గం వచ్చిందండి. అక్కడ పెద్ద ఫైల్ అయింది, చాలా సమాజం రెండు భాగాలు అయిపోయింది. అప్పుడు మోషే ఏమన్నాడు ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 16వ వచనం చూడదండి. మరియు మోషే కోరాకుతో నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే మోషే ఒక పెద్ద ప్రస్తావన వచ్చింది ఇక్కడ. అయ్యా, అహరోను యాజకత్వం ఎలా చేస్తాడు, నువ్వేమో నాయకత్వం ఎలా చేస్తావు, మాకు మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడా, మీతోనే దేవుడు మాట్లాడడా, మాతో మాట్లాడా అనుకొని కొరాకు వర్గం చాలా పెద్ద తిరుగుబాటు చేసింది. వీరు కూడా లేవీయులే, వీళ్ళు కూడా మోషే సంతతి వాళ్ళే. చాలా అంటే చాలా తిరుగుబాటు వచ్చిందండి. జనమే రెండు భాగాలు అయిపోయింది. ఇక ప్రయాణం ముందు సాగట్లేదు. అప్పుడు మోషే గారు ప్రార్థన చేసి, సరేనయ్యా, అహరోను దేవుడు ఎంచుకున్నాడంటే మీకు నమ్మకం లేదు కదా, దేవుడు యెహోవా సన్నిధికి మీరు రండి, మీరు కూడా ధూపట్టును తీసుకొని రండి, మీరు కూడా ధూపట్టును తీసుకొని రండి, అక్కడ ఎవరైతే ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడో వాళ్ళు శాశ్వతం అని ప్రకటన చేశారండి. వాళ్ళందరూ అక్కడ పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చిన తర్వాత 30 కూడా వచ్చారు. అప్పుడు ఆ మాటలేని చెప్పి చాలించిన గానే వారి క్రింది నేల విడిచను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కొరాకు సంబంధులందరినీ వారి సమస్త సంపాదనను మిగిలివేశారు. ఇక్కడ ఒకటి జరిగిపోయింది. దేవుడు నేను అహరోను ఎంచుకున్నానని ప్రకటన చేశాడు. ఆ యాజకత్వ ధర్మానికి, ప్రధాన యాజకత్వానికి అహరోను స్థిరపరచబడ్డాడు. భూమి నోరు ఉపయోగించి ఆ కొరాకు వర్గాన్ని మిగిలివేసి దేవుడు నిరూపించాడు. అప్పుడు ఎందుకంటే దేవుడే ప్రత్యక్షం కలుగజేసుకున్నాడు. ఎందుకనంటే అక్కడ ధర్మశాస్త్రం రాయబడలేదు. ఇప్పుడు దేవుడు మనలా కనిపించి అలాంటివి నిరూపించాడు. ఇప్పుడు అది జోసెఫ్ మేరీ విషయంలో ఈ గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఇది వాక్యానుసారము, ఈమె గర్భాన పుట్టబోయే శిశువుడు లోకరక్షకుడు, ఆయన మెస్సయ్య, ఆయన నిరూపించాడండి. వీళ్ళిద్దరికీ కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. డాక్టర్ కన్సీవ్ అని చెప్పేశాడు. అంతే. ఇప్పుడు దీన్ని ఎలా నిరూపించాలి? జోసెఫ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాను సమాజంలో. నువ్వు ఎమోషనల్ అయిపోయి మీరు దుఃఖాన్ని చూసేసి నువ్వు టంగు స్లిప్ అయ్యావు అనుకోండి, అది నేరం నీ మీద వేసుకున్నావు అనుకో, పుట్టేది మెస్సయ్య కాదు, అపవిత్రుడు అని సమాధానం. మేరీ నువ్వు కనుక నిరూపించలేక తన ఆడపిల్లలు కదా మాటలకు ఏడు చేసి తల ఉంచుకొని అనుకున్నావు అనుకో, నీ గర్భం శంకించబడుతుందమ్మా, నువ్వు చచ్చిపోతావు, నీ గర్భం శిశువు చచ్చిపోతావు. దుష్టుడు చాలా బలమైన ప్రణాళిక కనుక్కున్నాడు మెస్సయ్యను అపవిత్రుడు నిరూపించడానికి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరించాడు. అసలు ఏం జరుగుతుందని దేవుడు పరలోకంలో కూడా చూస్తున్నాడు. మరి వారికి నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఎందుకు లేవు? మరి అహరోను కోరాకు విషయంలో అంటే దేవుడు కలగజేసుకున్నాడు, ఇంకా చట్టం రాలేదు కాబట్టి. ఇప్పుడు చట్టం వచ్చింది, ఈ చట్ట ప్రకారం నేను నిరూపించాలి, ఈ చట్టం దాటిపోవడానికి వీలు లేదు. ప్రభువా నువ్వే నిరూపించు, నువ్వే ప్రపంచం చెప్పు అంటే చెప్పను. కానీ ప్రతిసారి మోషే నాయకత్వంలో దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం పైన కనిపించినట్టు మనం చూస్తాం. ఇప్పుడు అలాంటి మహిమ కనిపించదండి. ఎందుకంటే అప్పటికే మోషే ధర్మశాస్త్రం వచ్చింది, ప్రవక్తల గ్రంథాలు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఇక దేవుడు కలుగజేసుకోడు, కానీ నిరూపించాలి. ఈ పుట్టుక పరిశుద్ధమైనది, దేవుడి వల్ల జరిగింది, దానికి ధర్మశాస్త్రం సపోర్ట్ చేస్తుందని నిరూపించవలసిన బాధ్యత ఇప్పుడు ఈ ఇద్దరి ఎవరి బిడ్డలపై ఉంది కదా. ప్రియ దేవుడి పిల్లలు, రైట్ అనుకున్నట్టుగానే ఒకరోజు రాని వచ్చేసింది మీ జోసెఫ్. ఇది జరగాలంటే బాగుండేది, ఇది జరగాలంటే రావాలి, మంచి ఏదో చెడు తెలియాలంటే రావాల్సిందే కదా పరీక్ష, నింద రావాల్సిందే. ఇప్పుడు నింద వస్తేనే కదా నిరూపించుకునేది. నింద వైరల్ అయిపోయిందండి. ఆ నిందకు మూలం కూడా ఒక రకంగా ఎవరైతే జోసెఫ్ అయిపోయాడు. జోసెఫ్ మౌనంగా ఉండిపోయాడు అనుకోండి, ఆ గర్భానికి నేనే కారణం అన్నట్టు. అర్థమైతే లేదు నీకు? లేదు. జోసెఫ్ మౌనంగా ఉండిపోయాడు అనుకోండి, అవును ఆ గర్భానికి జోసెఫ్ కారణం కావచ్చు అని అర్థం వస్తుంది. అలాగని అతి మాట్లాడాడు అనుకోండి, ఆ గర్భం శంకించబడుతుంది. అర్థమవుతుందా లేదా మీకు? ఆ రోజున సమాజం ఈ పరీక్ష ఏలేదనుకుంటున్నారా? ఎందుకు చేయలేదండి బాబు? ఎందుకు చేయలేదు? యేసుప్రభు కారణం ఆ స్త్రీని ఎలా కొట్టి చంపేశారు? పెళ్ళే కాలేదు, మేరీ ఎలా అయింది? ఎలా అయింది? ఏం జోసెఫ్ ఏంటి తప్పుడు పని అంటే ఈయన సిగ్గుపడుతూ నేల కూర్చోడు అనుకోండి, బుద్ధి లేదురా నీకు, జ్ఞానం లేదు, వెళ్ళేలా కావాలేవా అని నాలుగు శబ్దపలు కొడతారు. ఏమండి చెప్తూ కొట్టాలి, శబ్దపలు దేంతో కొట్టాలి? చెప్తూ కొడతారు, అయిపోతారు, సెటిల్ అయిపోతారు.
కానీ అలా కాదు. ఇప్పుడు నేను కాదయ్యా నాకు ఎవరు పెళ్లి కాలేదు జోసెఫ్ ఎట్లయింది, ఏం తప్పుడు పనిది అని 10 మంది అంటారండి. 1000 మంది 100 మంది అంటారు. ఆమె తల్లిదండ్రులు అంటారు, ఈమె తల్లిదండ్రులు అందరూ అంటూ ఉంటారు. ఈయన ప్రతిసారి సిగ్గుపడుతూ పోతే ప్రతి ఒక్కరు చీపే మాట్లాడుతుంటారు. నేను కాదురా అని అనుకోండి పనిచేస్తాను. అసలు సందర్భం జోసెఫ్ మీద చాలా ఒత్తిడి వచ్చింది. ఎవ్వడు చూడు అలాంటి మాటలే. జోసెఫ్ నువ్వు తప్పు చేసినావు. కానీ అక్కడ జోసెఫ్ ఉన్న పేరు ఏంటంటే నీతిమంతుడు. ఇంత మంచోడా, ఇట్లా చేస్తాం అనుకోలేదురా. తన నీతికి, తన ప్రవర్తనకు, తన వ్యక్తిత్వానికి డ్యామేజ్ ఉంది అక్కడ. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను కాదు అనే వార్త సైలెంట్ వైరల్ అయింది. అందుకే ఇక దేవుడు కనిపించాడు. సైలెంట్ వైరల్ అయిపోయింది. జోసెఫ్ వాడట, జోసెఫ్ తెలియదట, జోసెఫ్ సంబంధం లేదట. వైరల్ అయిపోయిందని వార్త. అవును కదా. ఎందుకు వైరల్ అయిపోయిందంటే ఆయన మీద ఉంటున్న ప్రెజర్ అలాంటి, తన వ్యక్తిత్వానికి, తన నీతికి దెబ్బ పడుతుంది అక్కడ. అందుకే దేవుడు కనిపించి జోసెఫ్ నీ అనుమానం కరెక్ట్ కాదు, అది పరిశుద్ధాత్మ వలన అయిందని చెప్పేసరికి నమ్మేశాడు. కానీ అప్పటికి వార్త వెళ్ళిపోయింది కదా, దానికి కారణం జోసెఫ్ కాదంటాను. అప్పటికి వార్త వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎలా? నువ్వే చేసావు తప్పు, నువ్వే నేర్పించరా. దేవుడు నమ్మడం అంటే ఈజీ కాదు ప్రియ దేవుని పిల్లలు. నమ్మడం వెనుక నిజం ఉంది, ఆ నిజాన్ని నిరూపించాలి. నమ్ముతున్నావు కదా. నీ భార్య నమ్ముతున్నావా? నన్ను నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను. అదే అది పరిశుద్ధాత్మ వలన జరిగింది. ఇప్పుడు ఎలా నిరూపిస్తావో నిరూపించు. మన ఆధారాలు ఎక్కడ? ఆధారాలు బైబిల్లోనే ఉన్నాయి. అంతే. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చెప్పాడు కదా, ఎమోషన్ తట్టుకోలేక కొన్నిసార్లు మౌనంగా ఉన్న జోసెఫ్ అది తట్టుకోలేక నేను కాదని చెప్పేశాడు. చెప్పే కానీ ఆమె జుట్టెడుక పట్టుకున్న ఏం తీసుకొచ్చారు? సమాజం అని తీసుకొచ్చారు. ఇక మేరీ ఏడుస్తుంది. ఆ వార్త దహనం. అబ్బా ఎంత నాటకమాడవు మేరీ. తెలియకుండా ఎన్ని రోజులు మేనేజ్ చేసేవాళ్ళే. దానికి కారణం జోసెఫ్ కాదే కదా. జోసెఫ్ తల్లిదండ్రులు కూడా అనుకోవచ్చు. లేదు అవును దీనికి కారణం జోసెఫ్ గాడు. మరి ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్ముడు. లేఖ నెరవేర్పు నా గర్భంలో జరుగుతుంది. మెస్సయ్య. ఈ మాటలు అనేసరికి ఎలా ఉంటుందో సొసైటీ ఆలోచించాడు. లేదు నా ఈ గర్భం పవిత్రమైంది, ఇది పురుషులు ఉన్న ఎరగది కాదు, ఇది జోసెఫ్ వల్ల కాదు, పురుషుల వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు అని బలంగా వాదిస్తుందండి. బలంగా కాదా? నువ్వు అనుకుంటే అయిపోతుంది. అది జోసెఫ్ వల్ల కలిగిందా లేదా, దేవుడి వల్ల కలిగిందా లేదా, కన్నెత్తో పరీక్షలు బైబిల్లో రాయబడి. అది మేరీ కోసమే రాశాడేమో అనిపించింది నాకు. దేవుడు భవిష్యత్తు తెలియదు. దేవుడు అక్కడ కొన్ని విషయాలు చదివితే అసలు ఈ విషయాలు కూడా దేవుడు ఎందుకు రాయించాడు ఇక్కడ అనుకున్నా. అసలు మేరీ కోసం రాశాడేమో అని తర్వాత అర్థమైందని దేవుని జ్ఞానం. మనం అనుకుంటాం కొన్ని విషయాలు ఇవి కూడా రాయిస్తాడా, ఇది అర్థజ్ఞానం అనేది అంతే. నీది బ్లూ ఫిలిం తెలియదు కదా, అలాగే ఉంటాయి కదా అండి దేవుడి పిల్లలారా. అక్కడ కన్యత్వ పరీక్షలు, ఇలాంటి అవమానకర సందర్భంలో స్త్రీ ఆ కన్యక ఆ గర్భాన్ని నిరూపించుకునే పరీక్షలు బైబిల్ దేవుడు చాలా స్పష్టంగా రాశాడండి. అది మేరీ కోసమే రాశాడేమో, క్రిస్మస్ కోసమే రాశాడేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఆమెకు నిరూపించుకునే ఏకైక ఆధారం ఈ కన్యత్వ పరీక్షనే. నేను చెప్పాను కదా, అవును దానికి కారణం జోసెఫ్ కాదట అని అయిపోయింది. అవును నేను కూడా కాదయ్యా, దాని పరిశుద్ధాత్మని జోసెఫ్ వాదిస్తున్నా. జోసెఫ్ బాబు అది పరిశుద్ధాత్మడా, అది నువ్వా కాదు. ఇప్పుడు నిరూపించాలంటే బిడ్డ ఎక్కడుంది? ఇక మన గ్రంథంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చదవబోతున్న వాక్యాలు, చెప్పబోతున్న వాక్యాలు మీకు ఇబ్బందికరంగా అనిపించేది, అలా ఫీల్ అవుతండి. కానీ వాస్తవం ఇది అర్థమైతేనే మేరీ పుట్టుకలో యేసుక్రీస్తు జన్మ విధానం చాలా గొప్పది. మేరీ ఎంత పెద్ద సాహసం చేసిందో మీకు అర్థమవుతుంది. ఆ సాహసం ఏదో నమ్మకపూరితమైంది కాదు, ఆధారపూరితమైంది. ఆ విశ్వాసం ఏదో ఊహజనితమైంది కాదు, ఆధారపూరితమైందని మేరుకుని తిరుగుతున్న కొన్ని సైకిల్ కొడుతుంది. అర్థమవుతుంది లేదు? అక్కడ రాయబడిన మాట చూద్దామండి. సంఖ్యాకాండము, క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 13 నుంచి 19 వచనాల సుదీర్ఘ సారాంశం ఉంది అక్కడ. నా పేజీ నెంబర్ చెప్పండి సార్. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం పేజీ నెంబర్ ఎంత? 164 పేజీ నెంబర్ అండి. 13 నుంచి 19 వచనాలు. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమె వల్లక ఆమె మీద
ఆ స్త్రీని నేను పరిగణించి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యందు కన్యత్వం నాకు కనబడదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందు నా ఊరి పెద్దలు ఎందుకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకొని రావాలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తె నీ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడు ఈమె నొల్లక ఈమె యందు కన్యత్వము నాకు కనబడటం లేదని అవమాన క్రియలు చేసినదని ఆమె మీద నింద మోపాను. అయితే నా కుమార్తె కన్యత్వం గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణ పెద్దల ఎదుట ఆ పట్టణ పరచవలను. ఏమండి చదవడానికి ఇబ్బంది ఏం లేదు, తను పర్ఫెక్ట్ రాశాడు దేవుడు, అది పవిత్రమైనది. దాని గురించి అవమానంగా మాట్లాడుతూ పెద్ద సైతాన్ ఇంకేం లేదు. ఏమండి రైట్ ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఇలాంటి వివాదాస్పదమైన వాదం కానీ స్త్రీల గురించి గర్భాన్ని గురించి ఇలాంటి వివాదాస్పదమైన వాదం వచ్చినప్పుడు అక్కడ నిజానికి అండగా నిలిచేది ఒకే ఒక్కరు ధర్మశాస్త్రం, దైవం. అంతేనండి. అక్కడ ప్రధాన యాజకుడు ఏం చేయలేడు, భర్త ఏం చేయలేడు, ఎవ్వరు ఏం చేయలేదు. అక్కడ తన స్త్రీ తను నిరూపించుకోవాలి. అందుకనే దేవుడి భవిష్యత్తు తెలియని దేవుడు ఏం చేశాడంటే మేరీని వెంటనే నువ్వు ఎలిజబెత్ దగ్గరకు అన్నాడు. చాలా తెలివిగా ఆలోచించడానికి పరిశుద్ధాత్మ ఎలిజబెత్ దగ్గరకు అన్నాడు. ఎందుకంటే ఎలిజబెత్ వాళ్ళు ఎవరో అప్పుడు ఆ ప్రాంతానికి ప్రధాన యాజకుడు. చూసారా దేవుడు ఎన్ని ఎవిడెన్స్ ఇస్తున్నాడు. మనకి ఇలా వేయాను అంటే బిడ్డ నువ్వు పరిశుద్ధాత్మ వేయవని నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నీ గర్భాన శిశువును చూసినా నా గర్భ శిశువు గంతులు వేస్తుండు, అది నాకు తెలుసు. కానీ మాటలంటే కుదరదు బిడ్డ. ఇప్పుడు నిరూపించాలి దీన్ని. మాటలంటే కుదరదు. నేను ప్రధాన యాజకురాలేనా, నేను నమ్ముతున్నా, నేను ప్రకటన చేసిన కుదరదు బిడ్డ. నేను నిరూపించాలి. ఎలా? హలో, దీన్ని నిరూపించాలి బిడ్డ. మనం దీన్ని నిరూపించాలి. ఈ నిరూపణ కనుక మనం ఓడిపోతే, ఈ నిరూపణ కనుక మనం చేయకపోతే, దీని సమాజంలో అర్థం చేయించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదం చెప్పుకుంటుంది. ఇక మెస్సయ్య భూమికి రాడు బిడ్డ. వారు ఏం చేయాలి? అందుకే ఇక్కడ పంపించాడండి దేవుడు, మానసిక ధైర్యం కొరకు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే నెరవేర్చబడుతుందా? దేవుని ఆలోచన చేద్దాం అనుకొని అప్పుడున్న ఈ గ్రంథాలన్నీ పరిశీలించారండి వాళ్ళు. అప్పుడు పరిశీలించినప్పుడు తేలిన ఒక విషయం ఇక్కడ ఉంది. అక్కడ గనక తన భర్త తన భార్య మీద నింద మోపినప్పుడు, అవునండి ఈమె కన్యక కాదు, నాకంటే ముందే ఇలాంటి స్త్రీకి ఇలాంటి బుద్ధి ఉంది అని ఆ భర్త తన మీద నింద మోపినప్పుడు ఆ కన్యత్వాన్ని ఆ భార్య యొక్క కుటుంబం, అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు నిరూపించాలి. కాబట్టి దాని కన్యత్వానికి సంబంధించిన ఏమండి రజస్వాలు అంటారు చూసారా, ఆ మొదటి రజస్వాల జరిగినప్పుడు ఆ రక్తపు ఆనవాళ్ళను భద్రపరుస్తారు. వాళ్ళు భద్రపరుస్తారు. ఎందుకు ఈ చట్టాన్ని దేవుడు రాయించాడంటే మేరీ కోసమే రాయించాడు, మెస్సయ్య కోసమే రాయించాడు, క్రిస్మస్ కోసమే రాయించాడు. ఈ వాక్యం తనను కాపాడిందండి. అప్పుడు అక్కడ ఇలాంటి సందర్భం ఒకటి వచ్చేసింది. ఒకడు పెళ్లి చేసుకున్నాడట తన భార్యను. ఆమెను చూశాడు, ఈమె నాకంటే అబ్బాయి ఏదో రకంగా నింద మోపాడండి. అది ఎక్కడికి వచ్చిందంటే ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది. అప్పుడు చట్టం వారి చేతుల్లోనే ఉంది. లేదయ్యా నా ఇలాంటి దాన్ని కాదు, నా కూతురు అలాంటిది కాదు, ఇతడే నేరం మోపుతున్నాడంటే, లేదు బిడ్డ నువ్వు పెళ్లికి ముందే ఇలాంటి తప్పుడు పని చేసావు, మరలా వాని చేసుకున్నావు, ఎందుకు తప్పు కదా ఇది. కాబట్టి నిరూపించుకో, లేకపోతే నీకు మరణం తథ్యం అని 21వ వచనం చూడండి. అయితే ఆమె తండ్రి ఆ ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావాలను, అప్పుడు ఆమె ఊరివారు ఆమె రాళ్లతో చావగొట్టవలను. ఇది చట్టం అండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అప్పుడు ఆ తండ్రి వచ్చి నిరూపించాడు. రజస్వల జరిగినప్పుడు రక్తపు ఆనవాళ్ళను, ఇప్పుడు రక్తపు ఆనవాళ్ళను నిరూపించాడండి. అవునమ్మ కన్యనేరా, నువ్వే కావాలని అవమానం భరిస్తున్నావు అనుకొని దేవుడు ఆమె పక్షాన్ని నిలబడతాడు. దాన్ని అక్కడున్న పెద్దలు దాన్ని పరిశీలిస్తారండి. అప్పుడు ఉన్న జ్ఞానం పెద్దదిలేండి. అక్కడున్న దాని పెద్దలు దాన్ని ఆ రక్తపు ఆనవాళ్ళని బాగా పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పేస్తారు, లేదు ఆమె కన్యకనే, నీ వలన ఆమె కన్యత్వం చెడిపోయింది, నీ వలనే నువ్వేమో భర్తవు, తప్పుడు నింద మోపకూడదు అని బుద్ధి చెప్పి పంపిస్తారు. అదొక్కటి. మరి గర్భవతి అయితే ఇక్కడ పెళ్ళైన నెలలో ఇలా జరిగితే ఇలాగా. మరి గర్భవతి అయితే ఆ భర్తకే నా భార్య మీద అవమానం వచ్చేసి ఈ గర్భానికి నాకు సంబంధం లేదు అని చెప్పిన ఒక వాదన కూడా బైబిల్లో రాయబడ్డది. మరి అప్పుడు ఎలా నిరూపించాలి? ఈ గర్భము నా భర్త వలన జరిగిందని ఎలా నిరూపించాలి? దానికి పరీక్ష ఉందని బైబిల్లో. ఇది చాలా క్లిష్టమైన పరీక్ష. అలాంటి పరీక్షను బైబిల్లో ఒకటి రాయబడింది. సంఖ్యాకాండము 5వ అధ్యాయము ముగిస్తానండి, అయిపోయింది. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 13 నుంచి 31 అధ్యాయాల సుదీర్ఘ చరిత్ర రాయబడిందండి. 5వ అధ్యాయము 13వ వచనం. ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కనులకు మరుగి ఉండి ఆమె అపవిత్రపరచబడిన ధనుడకు సాక్ష్యం లేకపోయినను
ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు ప్రధాన యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తూమెడు యావల పిండిలో 10 వంతులు తేవలను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు, ఏలైనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకార్థము చేయుటకే జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిని ఆమె నిలబెట్టవలను. తర్వాత యాజకుడు మట్టి కుండలో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని వలను. యాజకుడు మందిరంలో నేల మీదనున్న ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్ళలో వేయవలను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుగు తీసి రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడు నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనులైనప్పుడు నువ్వు తప్పిపోయి అపవిత్రమైన కార్యం చేయకపోయిన ఎడలను శాపం కలగజేయు ఈ చేదు నీళ్ళ నుండి దోషు కమ్ము. నీవు భర్తకు ఆధీనులైనప్పుడు నువ్వు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నేను శపథమునకు ప్రమాణమునకు ఆస్పదంగా చేయునుగాక అని ఇక్కడ ఒక ప్రమాణం ఉందండి, ఒక చట్టం ఉంది. ఎందుకంటే అయ్యా నా భార్య పరాపురుషునితో శయనించింది, దానివల్ల ఈమె గర్భవతి అవుతుంది అనే ఒక వాదం వచ్చినప్పుడు దాన్ని ఎలా నిరూపించాలి, అవునా కాదా అని ఎలా నిరూపించాలో ఇక్కడ ఒక దేవుడు ఒక ప్రమాణం రాసించాడండి. ఎలా రాసించాడంటే, ఒక భర్త కనుక ఉన్నాడు తన భార్యను తీసుకొని వచ్చి, అవును అయ్యా అసలు నా భార్య మంచిది కాదు, మరి దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని అడగలట వాళ్ళు. లేదు ఎలా అంటున్నావు? లేదయ్యా ఖచ్చితంగా మా ప్రవర్తన చూస్తే నాకు అర్థమైపోతుంది, అది తప్పుడుది, ఆమె గర్భానికి నాకు సంబంధం లేదు. అవునయ్యా ఆమె తప్పుడు వలన చేసిందని నీ దగ్గర ఆధారాలు ఉందా? లేవు అని బలంగా వాదించినప్పుడు, తప్పుడుదే అని వాదించినప్పుడు అప్పుడు దేవుడు ఒక కార్యం చేయమన్నాడు. ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చి నిలబెట్టి ఆమె తల మూసుకు తీసేసి కొంత యావల పిండి తీసుకురమ్మన్నాడు. ఏవండి అక్కడ పెట్టిన తర్వాత యాజకుడు కొన్ని నీళ్లు తీసుకొని, అక్కడ బలిపీఠం వేస్తారు కదా ధూపం, అక్కడ ధూపంలో కొంత మట్టి అంటే ధూళి తీసుకొని ఆ నీళ్ళలో కలిపి, ఇవి శపించబడిన శాపము నీళ్ళు, దీని కనుక నువ్వు తాగితే, నువ్వు వేరే పురుషునితో కనుక తప్పుడు పని చేస్తే నీ నడుమిపోతుంది, కడుపు ఉబ్బిపోతుంది, ఈ ప్రదేశం అంతా నువ్వు చచ్చిపోవచ్చు. లేకపోతే నువ్వు యథార్థంగా మంచిగా ఉన్నావు అనుకోండి, నీ భర్త నీ మీద అభియోగం మోపాడు, నీ గర్భం పవిత్రమైందే అని ఒక చట్టం ఉందండి. ఏమండి ఈ చట్టం పవిత్రమైంది, దీన్ని మార్చలేడు. అప్పుడు దేవుడే వాళ్ళ మధ్యలో ప్రత్యక్షంగా ఉన్న రోజులు దీన్ని నెరవేరుస్తాడు దేవుడు. ఇది మేరీ కోసమే, మేరీ గర్భాన్ని యొక్క రక్షించడం కొరకే దేవుడు రాయించాడు భవిష్యత్తుని ఎరిగి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, జోసెఫ్ అవును ఆ గర్భానికి నాకు ఏం సంబంధం లేదు, అయినా అది దేవుని వల్ల కలిగింది అని చెప్పాలి. గర్భానికి నాకు సంబంధం లేదని చెప్పాలి, అది దేవుడి వల్ల కలిగిందని చెప్పాలి. గర్భానికి నాకు సంబంధం లేదని చెప్పాలి, దేవుడి వల్ల కలిగిందని చెప్పాలి. అప్పుడు ప్రజలు ఏమంటారంటే, అది దేవుడి వల్ల కలిగిందా ఇంకెవరి వలన కలిగిందో మేము నిరూపిస్తాం, లేదు టెన్షన్ పడకు. అయ్యా ఆ గర్భానికి నాకు సంబంధం లేదయ్యా, మరి ప్రాబ్లం ఏంటి? మరి మేరీ తప్పు చేసింది కదా, నీకేం టెన్షన్? కానీ అది పరిశుద్ధాత్మ వెళ్ళింది, అది నాకు దేవుడు చెప్పాడు. అబ్బో చూసారా, ఇప్పుడు వాదం ముదిరి అది ఒక పెద్ద వైరల్. మరి ఏంటి అని ఆలోచిస్తే, మరి ఆమె తప్పు చేసిందా లేదా, బలంగా నిరూపణ అయితే ఆమె కొట్టి చంపాలండి. ఇప్పుడు దేవుడు కనుక వెనుకడుగు వేశాడు అనుకోండి, ఆమెకు మరణం తథ్యం, నో క్రిస్మస్ లేదియా. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, ఇంతటి ఆధారం కలిగిన వచ్చి జోసెఫ్ చెప్తున్నాడు, అవునయ్యా ఆ గర్భానికి నాకు సంబంధం లేదు. మరి ఏంటి, అది పరిశుద్ధాత్మ వలన కలిగింది లేక నెరవేర్పుగా కలిగిందని దేవుడు నాతో చెప్పాడు. మేరీ అవును దీనికి ఆయనకు సంబంధం లేదు, కానీ ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, దేవుని వల్ల కలిగింది. ఓకే బిడ్డ, నీ వాదం బలంగానే ఉంది, నీ వాదం బలంగానే ఉంది, కానీ మరి మేము కూడా నమ్మాలి కదండి, మరి దేవుడి వల్ల కలిగిందా లేదా. ఎందుకంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎన్నోసార్లు నిరూపించాడు. ఇక మనకు చట్టం ఉంది బైబిల్లో అని మేరీని అక్కడ నిలబెట్టే ఉంటారు. ఒక పాత్ర తీసుకొని ఉంటారు, అక్కడ బలిపీఠం పరిశుద్ధ ఉంటుంది కానీ ధూపవేదిక, అక్కడున్న డస్ట్ తీసుకొని, అక్కడున్న ధూపవేదికలో కొంచెం ధూళి తీసుకొని నీళ్ళలో కల్పించి ఆమె చేతిలో పెట్టి, ఇవి నువ్వు తాగు. నిజంగా
ఇది జోసెఫ్ వలనో వేరే పురుషుల వలన కాకుండా అయితే దేవుడు ఇప్పుడు నేను నిరూపిస్తాడు, దేవుని వలన కలిగింది అంటున్నావు కదా అనుకొని ఒక సవాల్ ఎదురైందండి. ఇప్పుడు సవాల్ ఎదురైంది. ఇప్పుడు ఈ పరీక్ష ద్వారా ఆమె నిలబడ్డది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం అనేది నమ్మడం ఎంత ముఖ్యమో దాన్ని నిరూపించడం కూడా అంతే ముఖ్యం. ఈ వాక్యమే నిరూపించింది. ఈ వాక్య నిరూపణ కొరకు మేరీ ఎన్నో నిద్రలు లేని రాత్రులు కలిపింది. జోసెఫ్ కూడా అది జోసెఫ్ అవమానించాలి, దానికి నాకు సంబంధం లేదని చెప్పాలి, అది పరిశుద్ధాత్మ వలన చెప్పాలి. ఏవండి, అలాగని మేరీ మీద ప్రేమతో కప్పేసుకుంటూ వచ్చింది అనుకోండి, అది శాపం అయిపోతుంది, క్రిస్మస్ ఉండదు. అప్పుడు జోసెఫ్ అవును నా భార్య గర్భానికి నాకు సంబంధం లేదు, కానీ అది దేవుడి వలన జరిగింది అనగానే ఒక వాదం వచ్చేసింది. అలాగ ప్రధాన యాజకుడు వచ్చేసాడు. అందరూ ప్రపంచమంతా అటువైపు చూస్తుంది, ఏం జరుగుతుంది అని. అప్పుడు దేవుడే ప్రత్యక్షమైపోయి ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిందే తప్ప పురుషుని వలన జరగలేదు అని జోసెఫ్ గాడు ఇంకా వేరే పురుషుడు కాదని బలంగా నిరూపించేశాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమె ఈ పరీక్ష ఎదుర్కొన్న తర్వాతనే ఆమె నీళ్లు సేవించింది. ఆమె కడుపు ఉబ్బిపోలేదు, నడుము పడిపోలేదు, మరణం రాలేదు. మరోసారి తప్పు చేశారో మరొకసారి పరిశీలించండి. ఇది వాక్యానికి సంబంధించిన విషయం, మెస్సయ్య పుట్టుకకు సంబంధించిన విషయం. ఎన్ని పరీక్షలు, కన్యత్వాన్ని నిరూపించుకునే పరీక్షలు బైబిల్లో ఎన్ని రాయబడ్డాయో అన్నిటికీ లించుంది ఆవిడ. ఆ తర్వాత అప్పుడు నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దాను అని ప్రవచనం వచ్చిందండి బయటకు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. అర్థమవుతుందో లేదా మీ అందరికీ? అర్థమవుతుందా లేదా? ఎందుకంటే మరలా భవిష్యత్తులో ఇంకో స్త్రీ వచ్చి ఇలాగే అన్నది అనుకోండి, అవును నాకు దేవుడు కల్పించాడు, నేను కూడా గర్భవతిని అంటే అప్పుడు కూడా ఇదే పరీక్ష, చచ్చిపోతుంది ఆవిడ. ఎందుకంటే దాని వెనక దేవుడు లేడు సుమా, దేవుడు లేడు. చూసారా ఎంత బలమైన చట్టాన్ని ఇచ్చాడండి దేవుడు కదండి, ఎంత బలమైన చట్టాన్ని ఇచ్చాడు. దీని పట్ల నమ్మకం ఉంది కాబట్టి దేవుడు కలగజేసుకున్నాడు. అక్కడ ఏమండి కొరాహు అహరోను విషయంలో అదే, అక్కడ దేవుడే నేను నడిపించాడు అన్నదానికి మోషే నిరూపించిన కట్టడలు కూడా అవే. ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఇది ఏ పురుషుని వల్ల జరగలేదు అని నిరూపించడానికి కారణం ఎవరు? ఇక ధర్మశాస్త్రమే, చట్టమే, దేవుడే. లేకపోతే మేరీ ఎలా నిరూపించుకుంటూ చెప్పండి? దేవుని స్తోత్రం చెప్తారా? కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మన వాక్యాన్ని బాగా నమ్మాలి, బాగా చదవాలి. అర్థమవుతుందా? ఈ వాక్యమే మేరీని ఏం చేసింది? నిరూపించింది. అప్పుడు నిజమే అనుకొని అప్పటి నుంచి వెళ్ళి మేరీని ఎలా చూశారో తెలుసా సొసైటీ? చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును గాక. చూశారండి ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చును నాకెలాగూ ఇక ప్రవచనం వచ్చేసిందని అందరూ నిజంగా మేరీ పరిశుద్ధాత్మ వలన మెస్సయ్య రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడని ఆ తరం మొత్తం ఆమెను దీవిస్తుంది, కీర్తిస్తుంది. స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీ అని ప్రకటన జరిగిపోతున్నాయండి. చూడండి ఇంకేమన్నా చూడండి. ఆమె 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. చూశారు ప్రియ దేవుని పిల్లలారా, అప్పటి నుంచి ఆ వార్త మేరీ గర్భం పవిత్రమైందని, పరిశుద్ధాత్మ వలన కలిగిందని, అది జోసెఫ్ వలన కలిగినది కాదు, అది పరాపురుషుని వలన కలిగినది కాదు అని ఒకటి మంచి సమాధానం ప్రభువే నిరూపించాడు ధర్మశాస్త్రం ప్రకారం. ఆ రోజు నుంచి మేరీ గర్భాన్ని, మేరీని చాలా గొప్పగా చూడడం ఆరంభించారు వాళ్ళు, గొప్పగా చూడడం ఆరంభించారు. ఆ తర్వాత 2వ అధ్యాయం ఏం జరిగింది చూడండి. 2వ అధ్యాయం 52వ వచనం. 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూశారు. అప్పటి నుంచి ఆ మేరీ గర్భం పట్ల, జోసెఫ్ కుటుంబం పట్ల, పుట్టిన మెస్సయ్య పట్ల అందరికీ ప్రేమ ఉందండి, అందరికీ దయ ఉంది, అందరికి కరుణ ఉంది. ఎందుకు? అంత నిరూపణించింది కాబట్టే. ఆ తర్వాత మరి ఎందుకు విరోధం వచ్చింది యేసుప్రయన? 30 సంవత్సరాల తర్వాత జనరేషన్ చేంజ్ అయింది. ఇది యేసు పుట్టుకలో ఉన్న జనరేషన్. యేసు బోధ చేసేటప్పుడు 30 ఏళ్ళ తర్వాత జనరేషన్ చేంజ్ అయింది. ఆ తర్వాత ఆయన పుట్టుక గురించి ఎక్కడ అబద్ధం మాట్లాడలేదండి ఎవరు. మీరు బైబిల్ మొత్తం వెతికి చూడండి, ఆయన పుట్టుక గురించి ఎక్కడ ఎవడు అబద్ధం మాట్లాడలేదు. అది దేవుడే నిరూపించాడు, ఖచ్చితం. కానీ వాళ్ళ అనుమానం ఏంటంటే ఈయన మనం ఎదురు చూస్తున్న రాజుగాడు, రాజైతే వేరేలా ఉంటాడని అప్పుడు తప్పుడు అపార్థాలు ఆయన మీద చేయడం ఆరంభించారు కొంతమంది.
ఎందుకంటే అది నిరూపణ అయిపోయింది, నిజం అయిపోయింది. కొంతమంది యాజకులు నమ్మక మెస్సయ్య అవునండి ఆయన ప్రవక్తగా నమ్ముదాం, దేవుని దూతగానే నమ్ముదాం, కానీ మనం లేఖనాలు ఎదురు చూస్తున్న మెస్సయ్య గాడు, మన రాజుగాడు, ఒకవేళ వచ్చిన దావీదు గట్లా ఉండడు కదా అనుకున్న తప్పుడు అపార్థాలు చీయించి శిలువ మరణం వెచ్చేలా ప్రయత్నం చేశారు. అది కూడా ఒక రకంగా వాక్యానుసారమే. చూస్తామా ప్రియ దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతుందో లేదో? మేరీ ఇప్పుడు గొప్పదంటారా కాదంటారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మేరీని ఎవరు నిరూపించారు గొప్పదని? ధర్మశాస్త్రం చట్టమేనండి. ఆ చట్టం లేకపోతే మేరీ కష్టం, క్రిస్మస్ లేకపోయేది. చూసారా, తను నమ్మింది ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిందని, కానీ నిరూపించాలి కదా బిడ్డ. నిరూపించడానికి ఎక్కడో వెళ్ళకు, ఇస్ అ బైబిల్. జోసెఫ్ నమ్మాడు, కానీ నిరూపించడానికి ఆధారం ఏంటి? ఇస్ అ బైబిల్. అలాగే మనకు విశ్వాసం ఉందండి, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, నరకం ఉంది. నిరూపిస్తున్నావా? మాటలతో నిరూపిస్తే కొద్దిమంది నమ్ముతారు, జీవితంలో ప్రవర్తన ద్వారా నిరూపిస్తే అది చాలా ఏండ్ల ప్రభావం చూపిస్తుంది. పరలోకం ఉంది కాబట్టి ఆ వ్యక్తి అలా బ్రతికారండి. వాళ్ళు నరకం ఉంది కాబట్టి వాళ్ళు భయపడ్డారండి దానికి అనే సందేశం వస్తుందండి. చెప్పడం వల్ల కొద్దిమందిని నమ్మించవచ్చు, కానీ దాన్ని నిరూపించడం వల్ల మనం పోయినా కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని తరాల వరకు ఈ భూమి మీద మన ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనందరికీ యేసుప్రభు పట్ల చాలా ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, భక్తి భావాలు ఉన్నాయి. కానీ నిరూపించడంలో ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఏమని నిరూపించుకుంటున్నాం? మనం దుష్టుడి సంబంధం అని నిరూపించుకుంటున్నామా, దేవుని సంబంధం అని ఎప్పుడు నిరూపించుకోవడం జాగ్రత్తగా ఉండాలి. ఇది మన ప్రవర్తనతో కూడింది బిడ్డ. దానికి ఆధారం బైబిలేనండి. బైబిలే. మరలా బైబిల్లో ఏదో అరకొరగా చదివించి దీని ప్రకారం నేను భ్రమపడకండి. బైబిల్ బాగా పరిశీలించండి, బాగా చదవండి, బాగా వినండి. ఏవండి, ఎందుకు నువ్వు పరలోకం ఉందని ప్రకటిస్తున్నావు? ఉంది కాబట్టే. ఎందుకు దేవుడు పనులు చేయాలనుకుంటున్నావు? ఉంది కాబట్టే.